నిన్నటితో పోలిస్తే నేటి యువతరం తీరు మారింది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. సరికొత్త ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తున్నారు. స్టార్టప్లతో స్వయం ఉపాధి పొందుతున్నారు. సృజనాత్మకతను మేళవించి కెరీర్లో ముందు నిలుస్తున్నారు. ఇదే బాటలో హనుమకొండ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థుల ఆవిష్కరణలు అదరహో అనిపించాయి. అవేంటో మీరే చూసేయండి. కాలం మారింది. మారిన కాలంతో పాటు మన ఆలోచన దృక్పథమూ మారాలి. నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పుస్తక జ్ఞానం సరిపోదు. తరగతి గదులు దాటి ఆలోచించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ముఖ్యంగా నేటి యువత ప్రయోగాత్మక విద్యపై దృష్టి సారించాలి. సాంకేతికతను ఆయుధంగా మలచుకుని విజయ సోపానాలు అధిరోహించాలి. అప్పుడే అందరికంటే మేటిగా ముందు వరుసలో నిలుస్తాం. యువతలోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు వేదికగా నిలిచేవి సైన్స్ ఎక్స్పోలు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని అనంతసాగర్ ఎస్ఆర్ వర్సిటీలో జరిగిన కార్యక్రమమే అందుకు మరో నిదర్శనం. ఇక్కడ నిర్వహించిన ప్రగతి నేషనల్ లెవెల్ టాలెంట్ ఎక్స్పో 2026 ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థుల పోటాపోటీ ప్రదర్శనలతో కళాశాల ప్రాంగణం సరికొత్త ఆవిష్కరణలకు నిలయంగా మారింది. ఈ ఎక్స్పోలో దాదాపు 23 విశ్వవిద్యాలయాలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, హెల్త్ టెక్నాలజీ, స్మార్ట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక రంగాల్లో విద్యార్థులు ప్రోటోటైప్లను సిద్ధం చేశారు. ఐఓటీ బేస్డ్ ఫుడ్ స్టెప్ పవర్ జనరేషన్ సిస్టమ్, మెకానికల్ పవర్ అనేది ఎలక్ట్రికల్ పవర్ కి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఎట్లా అంటే పీజో సెన్సార్స్ యూజ్ చేసి వీటి మీద మనం ప్రెషర్ అనేది అప్లై చేసినప్పుడు మన పవర్ అనేది ఎలక్ట్రికల్ కి కన్వర్ట్ అవుతుంది. ఇనిషియల్ గా ఇక్కడ ఏసీ వస్తుంది. ఏసీ అనేది బ్రిడ్జ్ కన్వర్టర్ ని ద్వారా డీసీకి కన్వర్ట్ చేసుకుని ఆ డీసీ అనేది బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. ఇందులో స్టోర్ అయిన ఎనర్జీ అనేది మనం తర్వాత మన హౌస్ హోల్డ్స్ కానీ అప్పుడు యూజ్ అవుతుంది. ఎంత వస్తుంది మనకి ప్రతిసారి నడిచినప్పుడు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ యూజింగ్ క్లౌడ్ కనెక్షన్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు ఎంత పవర్ వస్తుంది, ఎంత జనరేట్ అవుతుందో అని. చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి లోడ్ బర్డెన్ ఎక్కువ చేస్తాయి మన గ్రిడ్ కి స్ట్రెయిన్ తగ్గించడానికి. సో ఈ ఐడియా డెవలప్ చేసాం. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఒక లోడ్ లాగానే కాదు, బట్ ఇట్ కెన్ ఆల్సో సప్లై పవర్ టు ద గ్రిడ్. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చేయగలుగుతాం. మనకి ఎంతైతే ఎలక్ట్రిక్ వెహికల్లో ఫుల్ ఛార్జింగ్ అయినప్పుడు మనకి పవర్ బ్లాక్అవుట్ అయినప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్ మన ఇంటికి పవర్ సప్లై చేయవచ్చు. మన పేరెంట్స్కి చిల్డ్రన్ ఎలానో అలానే ఫార్మర్స్కి కౌస్ బఫెలోస్ అలానే కదా. సో ఇన్ ద సేమ్ వే మేము కౌస్ సేఫ్టీ, కౌస్ హైజీన్, కౌస్ శానిటేషన్ యూజ్ చేసి మేము ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చామో అవి కౌస్కి హెల్ప్ అయితే ఫార్మర్స్కి హెల్ప్ అవుతాయి. మా బాట్ యూజ్ చేస్తే గనక ఒక 2 to 3 years లో మిల్క్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మాన్యువల్ లేబర్స్ తగ్గితే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రొడక్షన్ ఎక్కువైతే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు కాస్ట్ కూడా తగ్గుతుంది. అంటే సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫర్ అవర్ సొసైటీ. టెక్నాలజీకే పరిమితం కాక నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపారు విద్యార్థులు. సోలార్ ఎనర్జీ వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి. ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్ లెర్నింగ్కు ప్రాధాన్యత ఇస్తేనే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ప్రదర్శన నిరూపించింది. దాని పేరు సోలార్ పవర్డ్ వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ స్టేషన్ అన్నట్టు. వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్ అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు వైర్ తోటి పెట్టడం వల్ల కేబుల్స్ ఇన్సులేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి కొందరు పీపుల్ చనిపోతూ ఉంటారు. అట్లా కాకుండా మళ్ళీ రైనీ సీజన్లో కూడా అది అంత సేఫ్ కాదు. అదన్నీ మళ్ళీ ఇంకా గ్రిడ్ స్టెబిలిటీని కూడా మనం తీసుకొని గ్రిడ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్ ఇట్లాంటి కేబుల్స్ ఎట్లాంటివి యూజ్ చేయకుండా డైరెక్ట్ ఒక మనిషితో సంబంధం లేకుండా కాయిల్స్ తోటి ట్రాన్స్మిట్ చేసుకొని ఈవీ బ్యాటరీని ఛార్జింగ్ చేయడం జరుగుతుంది. మా ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసి మనకి డిటెక్ట్ అయిన డాటాని ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నట్టు. అంటే మన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అంబులెన్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళందరికీ డాటా వెళ్తుంది. ఎస్ఎంఎస్ అలర్ట్ వెళ్తుంది. మన ఇక్కడ ఫ్యాక్టరీ లొకేషన్ వాళ్ళకి ఎస్ఎంఎస్లో వెళ్తుంది. మళ్ళీ కాల్ అలర్ట్ కూడా ఇస్తుంది. దీనివల్ల వాళ్ళు తొందర వచ్చి ఇవాక్యువేట్ చేస్తారు. అంటే చాలా మంది ప్రాణాలు కాపాడుతారు దీనివల్ల. ఇంకేంటంటే ఫ్యాక్టరీలో ఎక్విప్మెంట్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ చాలా లో కాస్ట్ అన్నట్టు. ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ ఫ్యాక్టరీలో చేసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇప్పుడు ఒక 10,000 ఉందనుకోరి, 1 crore ఎక్విప్మెంట్ ని 10,000 ప్రాజెక్ట్ తో మనం కాపాడొచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన
రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు రాజ్ శ్యామల, వర్సిటీ వీసీ దీపక్ గార్గ్ విద్యార్థులను అభినందించారు. వైవిధ్యంగా ఆలోచించినప్పుడే విజయాలు సొంతమవుతాయని, ఇలాంటి వేదికలు విద్యార్థుల మధ్య ఆలోచనల మార్పిడికి ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. Wonderful place, seeing so many students from across India coming. I met few students who have come all the way from, they study here but they are from Nepal and Bihar and all. It's very interesting. A lot of ideas, though some are repetitive ideas, but very good enthusiasm. The good part is people have made working models, though they are prototypes. So it's always interesting to see they are working models rather than presentations and all. SR University is doing this project showcase every semester. It shows that how wonderfully our students are learning by doing. So they themselves are building top class products, and they are learning how to connect various sensors, how to use it in different technologies for the welfare of the society, for the welfare of farmers, how to remove various diseases and how to help elder people. So there are different kind of projects, and around 30 colleges are participating from all over Telangana. So that shows that how we are building up this ecosystem to help the society with this world-class education. Thank you. ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం నగదు బహుమతులు అందజేసింది. ఈ గెలుపు తమలో మరిన్ని ఆవిష్కరణలు చేసేలా స్ఫూర్తిని నింపిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.